అందరికీ నమస్కారం. ఓం డివైన్ అండ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సుస్మిత. మన నేటి దర్శనం కార్యక్రమం ద్వారా ఇప్పటికీ చాలా టెంపుల్స్ మనం సందర్శించుకుంటున్నాం. ఈ రోజు మన నేటి దర్శనం కార్యక్రమంలో శ్రీ వీర ఆంజనేయ భవానీ శంకర్ అయ్యప్ప స్వామి సాయిబాబా దేవస్థానం వెంగళరావు నగర్ హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. మరి ఈ గుడిలో ఏ దేవాలయాలు ఉన్నాయి, మరి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ముందైతే నేను దర్శనం చేసేసుకుంటా. మనకి ఈ గుడిలోకి రాగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఉంది. వాళ్ళ సతీ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నారు మన సుబ్రహ్మణ్య స్వామి. మరి ఇంకేమేమి గుళ్ళు ఉన్నాయో అయితే మనం వెళ్ళి చూసేద్దాం. మనకి సుబ్రహ్మణ్య స్వామి కోవిలి పక్కనే మనకి వినాయక స్వామి కోవిలి కూడా ఉంది. అదే ఈ గుడిలో ఒక ఉపాలయాల్లాగా. మరి ఇక్కడ వినాయక స్వామికి నిత్యం పూజలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఏమేమి ఆలయాలు ఉన్నాయి, నెక్స్ట్ ఏం ఆలయాలు ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం. మనకి సుబ్రహ్మణ్య స్వామి కోవిలి వెనకతలే మనకి నాగేంద్ర స్వాములు ఉన్నారు. ఇక్కడ మనకి నిత్యం దీపాలు పెడుతుంటారు, పుష్పాంజలి చేస్తుంటారు. మరి ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంది, అది కూడా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనకి ఈ గుడిలో మనకి శివాలయం కూడా ఉంది. శివాలయంకి అయితే నేను వచ్చేసాను. దర్శనం కూడా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగం ఎంత బాగుందో. ఇక్కడ మనకి నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మన శివయ్యకి. మరి వెనకతలే మనకి శివ పార్వతుల విగ్రహం కూడా కనిపిస్తుంది కదా, అది కూడా ఎంత చక్కగా ఉంది కదా. ఇంకా తర్వాత మనకి ఇంకేమేమి ఆలయాలు ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం. ఇక్కడే మనకి శివాలయం పక్కన మన ఆంజనేయ స్వామి, ఇక్కడ వీర ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్నారు. మనకు ఆంజనేయ స్వామి గురించి తెలిసిందే కదా. మనకి ధైర్యం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తలుచుకునేది మన ఆంజనేయ స్వామిని. మనకి ఇక్కడ వీర ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ మనం దర్శించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమేమి కోవిళ్ళు ఉన్నాయో వెళ్ళి చూసేద్దాం. ఇక్కడే మన హరిహర పుత్రుడు మన అయ్యప్ప స్వామి కూడా కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదే మన అయ్యప్ప స్వామి దేవాలయం. కానీ ఇక్కడ మనకి గర్భగుడిలో వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను చూసి నేనే చెప్పేస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది మన అయ్యప్ప స్వామి విగ్రహం. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. స్వాములు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేసే మంది చాలా మంది అయితే ఇక్కడే ఉన్నారు ఈ గుడిలోనే. ఇంకా మరి ఏమేమి కోవిళ్ళు ఉన్నాయి, పైన కూడా 2 కోవిళ్ళు అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా చూసేద్దాం. ఇందాక నేను చెప్పాను కదా మనకి అయ్యప్ప స్వాములు ఉండే స్థలం కూడా ఉంది ఇక్కడ అని. ఇదిగోండి, ఇక్కడ చాలా విశాలంగా అందరూ స్వాములు వచ్చి ఇక్కడ వాళ్ళ దీక్షలు పూర్తి చేసుకుంటూ ఉంటారంట. మరి పైన అయితే మనకి బాబా గారి ఆలయం మరియు భవానీ మాత ఆలయం కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. పైకి రాగానే మనకి భవానీ అమ్మవారి దేవాలయం అయితే ఉంది. భవానీ అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. భవానీ అమ్మవారికి ఎంత బాగా అలంకరించారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మనకి ప్రతిరోజు కుంకుమార్చన అవన్నీ ఉంటాయంట. భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ మంచిగా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ బోనాలు కూడా మంచిగా జరుపుతారంట ఈ కోవెల్లో. ఈ దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి దీంట్లో పాల్గొనండి. మరియు దీని తర్వాత సాయిబాబా కూడా అయితే ఉంది వెనకతల, అది కూడా చూసేద్దాం. ఇక్కడ మన భవానీ అమ్మవారి వెనకతలే మన బాబా గారి కోవిల్ ఉందని చెప్పాను కదా. ఆ కోవిలికి అందులోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చిన్న బాబా గారి విగ్రహం మరియు చిన్ని పాదాలు బాబా గారివి ఉన్నాయి. మరి ఇప్పుడు బాబా గారి చిన్న విగ్రహం అయితే చూసేసాం కదా. ఇప్పుడు బాబా గారి మెయిన్ విగ్రహం అయితే చూసేద్దాం.
పైన ఇంకా గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఈ పైకి రాగానే మనకి భవానీ అమ్మవారు ఉంటారు. వెనకతలే మనకి బాబాగారి దేవాలయం ఉంది. ఇప్పుడే మనకి బాబాగారి హారతి అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి అయితే హారతిలో పాల్గొన్నారు. మరి ఇక్కడ బాబాగారి విగ్రహం చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం పాలరాతితో చేశారు. సింహాసనం మీద కూర్చొని బాబాగారు అలాగా చూస్తుంటే రియల్గా బాబాగారిని చూసినట్టే ఉంది. ఇక్కడ మనకి వినాయక స్వామి మరియు దత్తాత్రేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మరియు ఇంకా ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి మన బాబా గారివి. ఇక్కడ ప్రతి గురువారం మనకి బాబా గారికి మంచిగా పూజలు జరుపుకుంటూ మనకి అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారంట. మరి ఈ గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, మరి ఈ గుడిలో ఏమేమి పూజలు ఘనంగా జరుపుకుంటారు, మన అర్చకులు గారికి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఓం హం హనుమతే నమః. హైదరాబాద్ నగరం విస్తరించడం ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ నగరానికి ఇంకా విద్యుత్ సరఫరా కావాలి అని చెప్పేసి ఇక్కడే ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంది, అలాగే ఇక్కడే కాలనీ ఉంది, ఇక్కడే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేటువంటి ఒక పరిశ్రమ, అంటే విద్యుత్ స్తంభాలను నిర్మాణం చేసేటువంటి ఒక నిర్మాణ సంస్థను గవర్నమెంట్ వాళ్ళు ఈ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఇనుప స్తంభాలు కాకుండా కరెంటు స్తంభాలు, సిమెంట్తో తయారు చేసేటువంటి ఒక స్తంభాలు తయారు చేసేటువంటి ఒక సంస్థను ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక భక్తుడు మైసయ్య అనేటువంటి ఒక భక్తుడు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ఆ కరెంటు స్తంభాలు అంటే ఇనుప స్తంభాలు కాకుండా ఈ సిమెంట్ స్తంభాలను నిర్మాణం చేస్తూ ఆ పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 4:30-5 గంటలకు అవగానే కొద్దిగా సిమెంట్ మిగిలేది. ఆ సిమెంట్ ఏం చేయాలి, ఈ సిమెంట్ను వృధా చేయకూడదు అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఆయన ప్రతిరోజు ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టినాడు అన్నట్టు. అంటే మైసయ్య అనేటువంటి ఒక వ్యక్తి మిగిలినటువంటి ఒక సిమెంట్తో రోజు పాదాలు అలాగే ఇట్లా మొత్తం ఒక 7.5 అడుగులు ఉండేటువంటి ఒక విగ్రహాన్ని ఆయన రోజు మిగిలినటువంటి ఒక సిమెంట్తో ఆంజనేయ స్వామి వారి యొక్క 7.5 అడుగుల యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ యొక్క విగ్రహం చాలా అందంగా ఉండడం, అలాగే పూజించే విధంగా ఉండడం, ఆకర్షణీయంగా ఉండడం, ఆ యొక్క విగ్రహాన్ని చూస్తే దండం పెట్టాలి అనేటువంటి ఒక భావన అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్లందరికీ కూడా కలగడం వల్ల వాళ్ళు ఒక ఆలోచన చేసి ఈ యొక్క విగ్రహం మంచిగా తయారైంది అని చెప్పేసి ఈ పక్కనే మనం ఎక్కడైనా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. అయితే అదే రోజు ఆ యొక్క మైసయ్యకి ఆంజనేయ స్వామి వారు కళలో కనబడి, మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడ తీసుకొని వెళ్ళొద్దు, ఇక్కడనే ఇక్కడ ఒక పుట్ట ఉంది, ఈ పుట్ట పక్కనే ఇక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు ఎక్కడైతే ఉందో ఈ పుట్ట నాగేంద్రుడి పుట్ట ఎక్కడైతే ఉందో ఆ పుట్టకు సమీపంలోనే నా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయండి అని చెప్పేసి మైసయ్య కళలో ఆంజనేయ స్వామివారు కనబడి చెప్పడం వల్ల ఆ మైసయ్య గారు ఇట్లా నాకు స్వామివారి కళలో కనిపించి ఇక్కడ ఈ చెట్టు ఇప్పుడు ఎండిపోయినటువంటి చెట్టు ఏదైతే ఉందో అదే వేప చెట్టు, ఆ నాగేంద్రుడు ఏదైతే ఉందో అక్కడే పెద్ద పుట్ట ఉండేది అన్నట్టు. అందులో నాగేంద్రుడు నాగపాములు అవన్నీ ఉండేవి. వాళ్ళందరూ కూడా కలిసి భక్తిగా ఒక రోజు అంటే ఇది 1955 సంవత్సరంలో ఆ స్వామివారి యొక్క సిమెంట్ విగ్రహాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఒక విగ్రహం దగ్గర ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతిష్ఠింపజేసి ప్రతి చైత్ర పౌర్ణమికి పూజలు చేయడం, అలాగే 1955 నుంచి 65 నుంచి ఈ విధంగా మన పరిసర ప్రాంతాల్లో రహమత్ నగరు, జవహర్ నగరు, మధురా నగరు, అలాగే కళ్యాణ్ నగరు, శ్రీరామ్ నగరు, కార్మిక్ నగర్ ఇవన్నీ కూడాను మెల్లమెల్లగా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం, అలాగే ప్రతి వచ్చినటువంటి భక్తుడు ఈ రహమత్ నగర్ నుంచి కానీ కార్మిక నగర్ నుంచి కానీ వచ్చేటువంటి ఒక భక్తుడు ఎర్రగడ్డ వెళ్ళాలన్నా, సంజీవ్ రెడ్డి నగర్ వెళ్ళాలన్నా ఇదే మార్గంగా వెళుతూ స్వామివారిని పూజించుకొని దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ప్రతిరోజు కూడా భక్తుల రాక ఎక్కువ అవడం ద్వారా కొంతమంది భక్తులు అంటే జీటీఎస్ కాలనీలో ఉండేటువంటి ఒక నోముల ద్వారకాదాస్ గౌడు అనేటువంటి ఒక భక్తుడు ఈ యొక్క దేవాలయానికి అంటే సిమెంట్ విగ్రహం ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి దేవాలయానికి ఒక గోడలు కట్టి ఒక దేవాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది 1961 సంవత్సరంలో.
ఆ విధంగా వారు చక్కగా జీటీఎస్ కాలనీలో ఉండి ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో ఫోర్మెన్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి అతను. రోజు ఇట్లా దేవాలయానికి రావడం, ఇక్కడ చక్కగా అప్పుడు ఆవు పేడతో అలకడం, రోజు స్వామివారికి దీపారాధన చేయడం అని చేస్తూ ఉండగా తర్వాత కాలక్రమంలో 1985వ సంవత్సరంలో రత్నయ్య గారు అనేటువంటి ఒక పంతులు గారిని, ఈ రహమత్నగర్లో ఉండేటువంటి ఒక రత్నయ్య అనేటువంటి పంతులు గారిని ఈ యొక్క దేవాలయానికి అర్చకుడుగా నియమించి ఈ జీటీఎస్ కాలనీలో ఉండేటువంటి భక్తులందరూ కూడాను ఆ పంతులు గారు నిత్యం పూజలు చేస్తూ ఆ పంతులు గారు జీవనోపాధి గడుపుతూ ఉంటే తర్వాత కాలక్రమంలో 1997వ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క శిలా విగ్రహం వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఇప్పుడు ప్రతిష్ఠించినటువంటి ఒక విగ్రహం ఆ భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో నోముల ద్వారకాదాస్ గౌడు అలాగే కుమారస్వామి అనేటువంటి ఒక అయ్యప్ప స్వామి అందరి దగ్గర కూడాను వచ్చినటువంటి ఒక భక్తుల దగ్గర కొద్ది చందాలన్నీ ఏర్పాటు చేసుకొని అయ్యప్ప స్వాములందరి యొక్క సహాయ సహకారాలతో 1997వ సంవత్సరంలో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ తర్వాత 1997లో ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠించిన తర్వాత 1999వ సంవత్సరం మార్చి 28వ తేదీ నాడు ఈ అయ్యప్పలందరూ కూడాను మన యొక్క దేవాలయంలో అయ్యప్ప స్వామి యొక్క పూజలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 99 మార్చి 28వ తేదీ నాడు అయ్యప్ప స్వాములందరూ కూడాను వారి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క శక్తానుసారం చందాలు ఏర్పాటు చేసుకొని చందాలన్నీ ఒక దగ్గర చేసుకొని వాళ్ళు కేరళ నుంచి మన యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఒక ప్రతిష్ఠించినటువంటి ఒక అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠింపజేసిన తర్వాత 2000 సంవత్సరంలో భవానీ శంకర స్వామి వారిని, అలాగే 2001వ సంవత్సరంలో గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, నవగ్రహాలను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండపం ఏదైతే ఉందో 2003వ సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఈ మండపాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి నోముల ద్వారకాదాస్ గౌడు అలాగే కుమారస్వామి వీళ్ళకి యార్లగడ్డ శ్రీరామూర్తి, మధువర్ష పార్వతీశం, కృష్ణస్వామి అలాగే ఇంకా ఇతర భక్తులందరూ కూడాను వాళ్ళతో కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ వెనకాల ఉన్నటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి 2009వ సంవత్సరంలో భవానీ అమ్మవారిని అలాగే 2010వ సంవత్సరంలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే దైవ సంకల్పం అంటే ఈ యొక్క దేవాలయం ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో చాలా ఈ ప్రసిద్ధి కలిగినటువంటి ఒక స్థలంలో ఎందుకు అంటే పుట్ట ఉండడం, దాని పక్కనే వేప చెట్టు ఉండడం, దాని పక్కనే ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట ప్రతిష్ఠింపజేసుకోవడం, ఈ యొక్క స్థలానికి చాలా శక్తి రావడం చేత అధిక సంఖ్యలో భక్తులు రావడం, అలాగే ఈ యొక్క దేవాలయంలో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే మన తెలుగు ఉగాది ఏదైతే ప్రారంభమవుతుందో మార్చి నుంచి మళ్ళీ మార్చి వరకు ప్రతి నెల కూడాను ఉగాది రోజు నాడు ఉగాది పండుగ, శ్రీరామనవమి, అలాగే చైత్ర పౌర్ణమి, అలాగే హనుమాన్ జయంతి, తర్వాత మహాశివరాత్రి నాడు మహాశివుడికి విశేషమైనటువంటి ఒక పూజా కార్యక్రమం మహాశివరాత్రి రోజు నాడు, అలాగే అయ్యప్ప స్వామి వారి యొక్క వార్షికోత్సవం, అలాగే అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రతిష్ఠించినటువంటి ఒక రోజు, అలాగే అయ్యప్ప స్వామికి విషు, అలాగే జన్మ నక్షత్ర వేడుకలు, అమ్మవారికి దసరా ఉత్సవాలు, అలాగే సాయిబాబా వారికి గురు పౌర్ణమి రోజున విశేషమైనటువంటి పూజలు, ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతితో పాటు హనుమాన్ వార్షికోత్సవం, ముక్కోటి ఏకాదశి, అలాగే అమ్మవారికి దసరా ఉత్సవాలు, మాఘ పంచమి నాడు విశేషమైనటువంటి పూజలు, శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు, ఇవన్నీ కూడాను ప్రతి నెల ఏ భగవంతునికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక రోజు వస్తుందో ఆ రోజు మన యొక్క గుళ్ళో పెద్ద పండుగ, పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో వచ్చేటువంటి ఒక భక్తులకి ఏ దేవుడు అయినా అంటే
ఆంజనేయ స్వామి అయినా, శివుడైనా, అయ్యప్ప స్వామి అయినా, సాయిబాబా అయినా, అమ్మవారైనా వాళ్ళ యొక్క కోరికలను ఎవరైతే భక్తులు విచ్చేసి ఈ యొక్క దేవాలయానికి ఆయా దేవతలకు విన్నవించుకుంటారో వారికి ఆ యొక్క భగవంతుడు వారి యొక్క కోరికలను శీఘ్రంగా నెరవేర్చడం జరుగుతుంది. ఎందుకనంటే మన యొక్క దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి ఎవరైనా ఏదైనా కోరికలు కోరుకొని ఏదైతే స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటారో వారు 11 రోజులు కానీ లేదు 21 రోజులు కానీ 27 రోజులు కానీ రోజు ప్రదక్షిణాలు చేసి ఆ 21 రోజు లేదా 41 రోజు 11వ రోజు ఆంజనేయ స్వామి వారికి చక్కగా కిలోంబావు తేనెతో 5 లీటర్ల చెరుకు రసంతో అభిషేకం చేసి సహస్రనామార్చన చేసి వడమాల ఎవరైతే సమర్పిస్తారో వారికి భగవంతుడు అనుగ్రహించడం జరుగుతుంది. అంటే ఎవరు ఈ పూజలు ఎక్కువ చేస్తారని అంటే ఎవరికైనా వీసాలు కావాలన్నా లేకపోతే చదువులో వెనుకబడి చదువులో ముందుకెళ్ళాలన్నా పరీక్షల్లో పాస్ కావాలన్నా ఎవరికైనా సంతానం కావాలన్నా లేకపోతే ఎవరికైనా శీఘ్రంగా వివాహం కావాలన్నా వాళ్ళు ఇలాంటి పూజా కార్యక్రమాన్ని ఆంజనేయ స్వామి గారు నిర్వహిస్తే భగవంతుని యొక్క అనుగ్రహంతో వారి యొక్క కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది. అలాగే భవానీ శంకర స్వామి వారికి ఏదైనా భూ వివాదాలు ఉన్నట్టుగైతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగైతే వారు ఖర్జూర పండ్ల రసంతో చెరుకు రసంతో అలాగే విశేషమైనటువంటి ఒక పళ్ళ రసాలతో స్వామివారికి పూజించినట్టుగైతే అభిషేకం చేసినట్టుగైతే కొబ్బరి బోండాల నీళ్లతో స్వామివారికి అభిషేకం చేసినట్టుగైతే ఆ యొక్క భవానీ శంకర స్వామివారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరడం జరుగుతుంది. అలాగే మన యొక్క దేవాలయంలో ఉండేటువంటి ఒక అయ్యప్ప స్వామి వారికి నవంబర్ 17వ తేదీ నుండి సంక్రాంతి వరకు రోజు మన యొక్క దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎందుకనంటే అయ్యప్ప స్వాములందరూ కూడా మాలాధారణ వేసుకొని ప్రతినిత్యం ఇక్కడే ఉండి స్వామివారిని సేవిస్తూ వారిని పూజిస్తూ ఏదో ఒక రోజు ఇక్కడ ఉండేటువంటి ఒక స్వాములు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విచ్చేసి ఉన్నటువంటి ఒక అయ్యప్ప స్వాములందరికీ ఎవరైతే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహంతో వ్యాపార లాభం, అలాగే ఉన్నత ఉద్యోగం, అలాగే శీఘ్ర వివాహం ఇత్యాది కోరికలన్నీ కూడాను అయ్యప్ప స్వామి వారు వారికి అనుగ్రహించడం జరుగుతుంది. అలాగే మన దేవాలయంలో ఉండేటువంటి ఒక ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా ప్రతి మంగళవారం నాడు విశేషంగా 100 నుంచి 150 అభిషేకాలు అంటే అంతమంది విచ్చేసి స్వామివారికి అభిషేకం నిర్వహించినట్టుగైతే సంతానం లేనటువంటి వారికి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు 7 వారాలు ఎవరైతే స్వామివారికి అభిషేకం చేస్తారో వారికి మంచి సంతానాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు. ఎవరైతే శీఘ్రంగా వివాహం కావాలనుకున్నారో వాళ్ళు 7 మంగళవారాలు అభిషేకం చేసినట్టుగైతే వారికి మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. ఆ విధంగా మన దేవాలయంలో ఉండేటువంటి గణపతి కానీ అలాగే అమ్మవారి యొక్క దేవాలయంలో భవానీ మాత అమ్మవారి యొక్క దేవాలయంలో విశేషం ఏంటంటే అన్ని దేవాలయాల్లో విగ్రహంతో పాటు మన యొక్క దేవాలయంలో శ్రీచక్రాన్ని కూడాను స్థాపితం అంటే ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ విధంగా అమ్మవారి యొక్క మూల విరాట్ ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి ఉన్నటువంటి ఒక దేవాలయం ఇది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే వారు చక్కగా శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ విచ్చేసి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కూర్చొని చక్కగా లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసి ఆ పంతులు గారి చేత శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేయించుకున్నట్టుగైతే వారికి అమ్మవారు విశేషమైనటువంటి కోరికలను వారి యొక్క కోరికలను నెరవేర్చడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారికి ఈ ఖడ్గమాల స్తోత్రంతో పాటు సహస్రనామార్చన వీటన్నిటితో పాటు ఇంకా విశేషమైనటువంటి ఒక రోజుల్లో చండీ హోమాన్ని కూడా మన యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన యొక్క దేవాలయంలో ఉండేటువంటి ఒక సాయిబాబా వారు చాలా మహిమాన్వితం. ఎందుకంటే ఎవరైనా భక్తులు వారి యొక్క మనస్సులో ఉండేటువంటి ఒక కోరిక అంటే వారికి అంటే అధర్మమైనటువంటి కోరిక కాకుండా సమ్మతమైనటువంటి ఒక కోరికలు కోరుకొని ఆ యొక్క
సాయిబాబా వారికి ఉదయాన్నే అంటే గురువారం నాడు అభిషేకం నిర్వహించి ఆ గురువారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని ఎవరైతే భక్తులు చేయిస్తారో వారికి సాయిబాబా వారి యొక్క అనుగ్రహంతో వారికి కావలసినటువంటి ఒక కోరికలను ఆ యొక్క సాయిబాబా వారు ప్రసాదించి వాళ్ళని అనుగ్రహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క భాగ్యనగరంలో ఈ జీటీఎస్ కాలనీ దేవాలయం ఏదైతే ఉందో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక దేవాలయం. భాగ్యనగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక చరిత్ర, ఒక్కొక్క దేవాలయానికి ఒక మహిమ. ఆ విధంగా ఆ అన్ని దేవాలయాలతో పాటు మన యొక్క జీటీఎస్ కాలనీలో ఉండేటువంటి ఒక దేవాలయం కూడా చాలా విశేషమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసిద్ధి కలిగినటువంటి ఒక దేవాలయం. కాబట్టి మీరు ఈరోజు మన యొక్క దేవాలయాన్ని విచ్చేసి ఈ దేవాలయంలో ఉండేటువంటి ఒక విగ్రహాలన్నింటినీ కూడాను మీరు షూటింగ్ చేసి ఈ దేవాలయ విశేషాన్ని మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీకు అలాగే ఈ దేవతలను సందర్శించుకున్నటువంటి ఒక భక్తులందరికీ కూడాను భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అలాగే మీరు ఏదైతే భక్తి భావన చేత ఈ యొక్క షూటింగ్ చేస్తున్నారో ఈ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేసేటువంటి ఒక పని ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ఒక వృత్తి ఏదైతే ఉందో ఇంకా అభివృద్ధి చెంది మీరు ప్రసిద్ధి చెంది మీ యొక్క కోరికలు భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటూ మీకు శుభ ఆశిష్యులు. శుభాస్తు. జయోస్తు. శుభం భూయాత్. ఆయుష్మాన్ భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధివతాం వరిష్టం వాదాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం. మరి చూసారు కదా ఈ గుడి విశిష్టత, మరి ఈ గుడి చరిత్ర ఏంటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో. ఫస్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి స్థాపించారంట. మన అర్చకులు గారు చెప్పారు కదా ఫస్ట్ ఏవేవి స్థాపించారు, తర్వాత ఏంటి అనేది. ఇదైతే ఈ గుడి యొక్క విశిష్టత, మరి చరిత్ర. ఇంకేం గుడి మీకు చూడాలని ఉందో కామెంట్స్ లో తప్పక చెప్పండి. మేము తప్పక వెళ్ళి ఆ గుడిని సందర్శిస్తాం. మన నేటి దర్శనం కార్యక్రమంలో మరో గుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ 9. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.